పెళ్లి పుస్తకం. ఈ క్రెడిట్ కార్డ్ నీ దగ్గర ఉంచు. ఏదైనా ఖర్చులుంటే ఉపయోగపడుతుంది. వద్దండి. పెళ్ళైన తర్వాత తనుజ మీ దగ్గర నుంచి ₹1 తీసుకున్నా నన్ను అవమానించినట్టే. నేను పేదవాణ్ణే కానీ ఆత్మాభిమానంలో ప్రేమలో మాత్రం బాగా రిచ్ అండి. ఆ రిచ్నెస్ చూసే మా చెల్లి మీ ప్రేమలో పడింది. మేం దగ్గరుండి పెళ్లి చేసాం, అంతే కదా తనుజ? కరెక్ట్ అక్క. సరే, మీరు గుడికి వెళ్ళిరండి. సరే అలాగేనండి, పద. పెళ్లితో ఈ జంటని ఒకటి చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే డాక్టర్ గారు, నేను మా హస్బెండ్కి చెప్తాను. ఏమైంది సాక్షి? క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ ఒక హాస్పిటల్ సజెస్ట్ చేశారు. అక్కడికి నిన్ను ఒకసారి తీసుకువెళ్ళమని చెప్పారు. ఇంకెందుకు సాక్షి, క్యాన్సర్ ఆఖరి స్టేజ్లో ఉంది, ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అని ఆయన చెప్పారు కదా. మళ్ళీ వేరే హాస్పిటల్కి ఎందుకు? ఎందుకంటే మన మంచి కోసం ఒక సలహా ఇచ్చారు. ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. తప్పే కాదు, టైం వేస్ట్ కూడా. చావైనా బ్రతుకైనా నా ప్రాణం ఇలానే పోనీ సాక్షి, ప్లీజ్. నేను నీ మాట వినను, నాకేం చెప్పొద్దు. నేను ఆయనతో ఒకసారి మాట్లాడతాను, మనం ముగ్గురం కలిసి వెళదాం. వద్దు, నందుకేం చెప్పొద్దు. ఆఫీస్కి వెళ్లేవాడిని నా కోసం ఆపడం ఎందుకు? ఆపను, జస్ట్ ఒకసారి అడుగుతాను. ఒప్పుకుంటే కలిసి వెళ్దాం, లేదంటే మన ఇద్దరం వెళ్దాం. కానీ వెళ్ళడం మాత్రం పక్కా. ఇంత మొండిదానివేంటి సాక్షి నువ్వు? నా మాట అస్సలు వినువు. ఏవండి, మీకు ఈరోజు లీవ్ పెట్టడం కుదురుతుందా? లీవా? ఈరోజా? ఎందుకు? బయటికి ఎక్కడికైనా వెళ్దామా? అవును, సిటీ అవుట్స్కట్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఒక బెస్ట్ హాస్పిటల్ ఉందని డాక్టర్ కాల్ చేసి చెప్పారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. అక్కడికి అభిని తీసుకువెళ్దామని. ఈరోజు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నిజంగానా? అవును సాక్షి, కావాలంటే నువ్వు కూడా ఆఫీస్కి రా, తెలుస్తుంది. నీ పెళ్ళంతో బయటికి వెళ్ళడం అనుకుని చాలా సంబరపడ్డావు. నా కోసం అనేసరికి మీటింగ్ అని ఎస్కేప్ అవుతున్నావా? వెంటనే వచ్చేద్దామండి. అభితో మనిద్దరం వెళ్తే పాపం తనకి ధైర్యంగా కూడా ఉంటుంది. సాక్షి, ఈ ఇంట్లో అభికున్న ఏకైక ధైర్యం నువ్వు. సో నువ్వు ఒక్కదాని ఉంటే చాలు. ఇందులో దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు. తనుజ పెళ్లి హడావిడిలో ఉంటారు కాబట్టి నిహారిక గారు, హరిప్రసాద్ గారు ఇద్దరు ఆఫీస్కి రారు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. కొన్ని రోజులు నేను బిజీగానే ఉంటాను. కావాలంటే నేను డ్రైవర్కి చెప్పి కార్ పంపిస్తాను. నువ్వు అభి వెళ్ళండి. థ్యాంక్స్ అండి. అభి మీద కోపంతో మీరు తప్పించుకుంటున్నారు అనుకున్నాను. కానీ ఇలా కార్ అరేంజ్ చేసి మీ మంచి మనసేంటో తెలిసేలా చేశారు. నేను సాయం చేస్తున్నది అభిలాష కాదు, నీ సంతోషానికి. అంతకు మించి ఏం లేదు. మీరిద్దరూ వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయి. సరేనండి. విన్నావా? ఆయన రాకపోయినా మన కోసం కారు పంపిస్తున్నారు. మన కోసం అనే కన్నా నీ కోసం అంటే బెటర్ సాక్షి. నందు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీకోసం శత్రుని కూడా క్షమిస్తున్నాడు. క్షమించడమే కాదు, ఇంకొన్ని రోజుల్లో నీతో నార్మల్గా మాట్లాడతాడు. నాకు నమ్మకం ఉంది. నేను కూడా అదే నమ్ముతున్నాను సాక్షి.
ఆ రోజొస్తే మా సంతోషానికి నువ్వు అడ్డంకివి. పానకంలో పుడకలా నిన్ను పక్కకి తీసి విసిరేస్తా. నువ్వు పదే పదే చెప్పడం, గొడవ పెట్టుకోవడం వల్ల నందు మారినట్టు నటిస్తున్నాడు, కానీ అదంతా నటనే అని నాకు తెలుసు. ఆ నటనని నిజం చేసుకోవడమే నా ధ్యేయం. నీకోసమే ఎదురు చూస్తున్నాను. పదమ్మా వెళ్దాం. ఎక్కడికి? ఎంత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే మాత్రం అంత వివక్ష చూపించకూడదమ్మా. అంటే ఆఫీస్కి వస్తున్నారా? అవును. ఏ రాకూడదా? అలా అని కాదు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. రెస్ట్ కాదమ్మా, ఇంట్లో ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది. అదీ కాక కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో నేనెందుకు చెప్పు? అయ్యగారు, అయ్యగారు. ఏంటి రామయ్య హడావిడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఇది చూడండి అయ్యా. కళ్యాణ్ చక్రవర్తి చచ్చాడా? జైల్లో ఉన్న కళ్యాణ్ చక్రవర్తి ఆరోగ్యం విషమించడం వలన పోలీసులు హాస్పిటల్కి తరలించే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి కళ్యాణ్ చక్రవర్తిని హతమార్చాడు. పెళ్లి మండపంలోనే చావాల్సినోడు జైల్లో పడి చచ్చాడయ్యా. వీడి పాపాలని ఆ దేవుడు మాత్రం ఎంతకాలం భరిస్తాడు రామయ్య. అందుకే సరైన శిక్ష వేశాడు. విశ్వాసం లేని వాడికి కుక్క చావు చచ్చేలా చేశాడు. పాపి చిరాయి అంటారు గాని లెక్కకు మించి పాపాలు చేసే ఎవరికైనా చావే గతి అని కళ్యాణ్ జీవితం చూస్తే అర్థమవుతుంది. ఒక మనిషి చనిపోతే వాడి గురించి బాధపడే వాళ్ళు ఒక్కరైనా ఉంటారు, కానీ కళ్యాణ్ చక్రవర్తి చచ్చినందుకు ఏదో రకంగా వాడి వల్ల బాధపడిన మనలాంటి వాళ్ళు ఎంతమంది సంతోషిస్తారో. ఉన్నన్నాళ్ళు అందర్నీ బాధ పెట్టాడు. ఆ కన్నీటి ఉసురు కాటికి తీసుకుపోయింది. కళ్యాణ్ చక్రవర్తి అరెస్ట్ అయినప్పటి నుండి ఏదో తెలియని దిగులు నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. జైల్లో ఉన్నన్ని రోజులు కలుగులో పాములా పగతో రగిలిపోతూ మన కుటుంబం మీద దాడి చేయాలని ఎన్నో ప్లాన్లు వేసే ఉంటాడు. ఇప్పుడు ఆ కుట్రలకి భయానికి విముక్తి కలిగిందమ్మా. మీ మనసులో ఈ భయం ఉందని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు డాడ్? నీకు చెప్పి నిన్ను కూడా టెన్షన్ పెట్టడం ఇష్టం లేదమ్మా. మన జాగ్రత్తలో మనం ఉండాలని అప్పుడప్పుడు జైలర్ గారికి ఫోన్ చేసి వాడి గురించి కనుక్కునేవాణ్ణి. ఈ వార్త కళ్యాణ్ ప్రేయసి అభిలాషకి తెలిసిందో లేదో? తెలిసినా తెలియకపోయినా పెద్ద తేడా ఉండదమ్మా. ఆమెకు ఆ బాధ కూడా ఉండదు. నందు వద్దనుకుని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నందు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఎవరూ లేరని నందు ఇంట్లో ఉంది. కళ్యాణ్ గురించి అస్సలు పట్టించుకోదు. అయినా ఎవరు ఎలా ఉంటే ఏంటి, వాడి చావు గురించి ఎవరేమనుకుంటే ఏంటి? మన కుటుంబానికి ఉన్న ఏకైక శత్రువు శాశ్వతంగా దూరమయ్యాడు. ఇక మనకి ఏ సమస్య ఉండదమ్మా.